సార్ ఈ అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్‌కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు చక్కర్లు కొడుతుంది సార్. అదేంటంటే ఈ ఫ్లైట్ క్రాష్‌కి సంబంధించి దీనిపైనే ఒక సినిమా తీయబోతున్నారు అని చెప్పేసి వార్త వైరల్ అవుతుంది. అది కూడా రాజమౌళి గారు అండ్ హాలీవుడ్ డైరెక్టర్ స్టీఫెన్ స్పీల్బర్గ్ వీళ్ళ కాంబినేషన్‌లోనే ఈ సినిమా హాలీవుడ్ రేంజ్‌లో రాబోతుందని కూడా చెప్తున్నారు. సో అందుకు రిజిస్ట్రేషన్ కూడా 11A టైటిల్‌తో కూడా రిజిస్ట్రేషన్ చేయించారని కూడా చెప్తున్నారు. అసలు మరి నిజంగా ఈ మూవీ రాబోతుందా? లేకుంటే ఓన్లీ సోషల్ మీడియాలో రూమర్సేనా? అండ్ గతంలో ఎప్పుడన్నా ఈ ఫ్లైట్ క్రాష్‌కి సంబంధించి హాలీవుడ్‌లో గానివ్వండి, లేకుంటే మన ఇండియాలో గానివ్వండి ఏవన్నా మూవీస్ వచ్చాయా సార్? చాలా మూవీస్ వచ్చాయి. దాని విషయం నేను తర్వాత చెప్తాను. అయితే ఇప్పుడు ఈ రూమర్ అయితే వ్యాప్తిలో ఉంది. ఇది అఫీషియల్‌గా అయితే లేదు. 11A అనే ఒక సినిమా టైటిల్ అయితే రిజిస్ట్రేషన్ అయిందని చెప్తున్నారు. ఇది ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ అని చెప్తున్నారు. అంటే రాజమౌళి డైరెక్ట్ చేస్తాడా లేదో తెలీదు గానీ, రాజమౌళి, స్పీల్బర్గ్ కలిసి దీన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నారు ఇంటర్నేషనల్‌గా. ఎందుకంటే గతంలో కూడా రాజమౌళిని, స్పీల్బర్గ్ కావచ్చు, తర్వాత జేమ్స్ కామెరూన్ ఇలాంటోళ్ళు కలవడం, రాజమౌళి సినిమాల్ని మెచ్చుకోవడం, కలిసి పనిచేద్దామని చెప్పడం ఇవన్నీ కూడా మనం చూసాము. ఇప్పుడు కూడా రాజమౌళి ఇంటర్నేషనల్ ప్రొడక్షన్‌లుగా 1000 కోట్ల బడ్జెట్‌తో మహేష్ బాబుతో అడ్వెంచర్ ఫిల్మ్ తీస్తున్నాడు. సో, ఇక్కడ కూడా ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్‌కి సంబంధించి కూడా స్పీల్బర్గ్, కామెరూన్ ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో, ఇదేందంటే రాజమౌళి టార్గెట్టు ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్టు, రెండోది ఆస్కార్ అవార్డ్‌కి సరిపోయే మెటీరియల్ ఉన్న సబ్జెక్ట్‌ని ఎంచుకోవడం, ఇవన్నీ కూడా రాజమౌళి, ఎందుకంటే అతనికి డైరెక్టర్‌గా ఆస్కార్ అనేది అతని టార్గెట్. సో, కాబట్టి ఈ ఈ సబ్జెక్ట్ అయితే రియల్ సంఘటన, దీంట్లో ఎమోషన్స్ విపరీతంగా ఉన్నాయి. దీన్ని గాని మనం చేయగలిగితే మనకు ఆస్కార్ వచ్చే అవకాశం ఉందనేది రాజమౌళికి అనిపించినట్టుగా చెప్తున్నారు. సో, దీంట్లో స్పిల్బర్గ్ కూడా ఇన్వాల్వ్ అయితే టెక్నికల్‌గా చాలా హై స్థాయిలో ఉంటది. ఇప్పటివరకు రాని స్థాయిలో టెక్నికల్ ఆహ్, ఆహ్, ఫినిష్ అనేది చేస్తారు అనేది అంటున్నారు. సో, ఆహ్, చేసే అవకాశం ఉందా? అసలు మామూలుగా అయితే ఫ్లైట్ క్రాష్ అంటే సడెన్‌గా ఫ్లైట్ క్రాష్ అయిపోయిందిది. దీనికి ఎక్కువ టైం లేదు. గాల్లో ఎక్కువ సేపు ఉండి స్ట్రగుల్ అయ్యి, లేకపోతే ఇంకోటో ఆ డ్రామా లేదు. గాల్లోకి ఎగిరింది, 625 ఫీట్‌కెళ్ళింది, కుప్పకూలిపోయింది. ఇదంతా కూడా మొత్తం 59 సెకండ్లలో జరిగిపోయింది. అక్కడ కిందికి దిగే దగ్గర అతనికి కేవలం 5 సెకండ్లు మాత్రమే మాట్లాడడానికి టైము పైలట్‌కి ఉంది. సో, అందువల్ల మేడే అని, తర్వాత థ్రస్ట్ లేదని, పవర్ లేదని, గోయింగ్ డౌన్ అని, ఈ 3 మాటలు మాత్రమే అతను చెప్పగలిగాడంటే ఎంత వేగంగా అది పడిపోయిందో మనకు తెలిసింది. అయితే దీన్ని సినిమాగా మలిచేసేప్పటికి మనకి పర్స్పెక్టివ్ అనేది ఇంపార్టెంట్. అంటే ఏ పర్స్పెక్టివ్ నుంచి సినిమా తీయబోతున్నాం. 'లెవెనీ' అనే టైటిల్ గాని వాస్తవమైతే బతికిన అతని పర్స్పెక్టివ్ నుంచి తీసే అవకాశం ఉంది. అంటే ఇతను దీంట్లో గూడా మళ్ళీ మామూలుగా మనవాళ్ళు ఏం జేస్తారు, రాజమౌళి గాని ఎవరైనా రియాలిటీకి ఫిక్షన్‌ని యాడ్ జేస్తారు. సో, రాజమౌళి ఇప్పుడు అటు ఇద్దరు బతికి వేరు వేరే పీరియడ్‌లో ఉండే కొమరం భీమాలు, సీతారామన్ కలిపి ఒకే పీరియడ్‌లో ఉన్నట్టు, వాళ్ళ మధ్య అన్నదమ్ముల అనుబంధం ఉన్నట్టు కలిపి తీసేసాడు గదా! హిస్టారిక్ ఫాంటసీ అంటారు దాన్ని. అలాగా రాజమౌళి కూడా దీన్ని రియల్ సంఘటన బేస్ చేసుకొని ఈ వ్యక్తి నుంచి తీయొచ్చు. అసలు ఈ వ్యక్తి నిజంగా 11A సీట్‌లో ఉన్నాడా? తన బదులు ఇంకొకడిని పెట్టి తను చనిపోయినట్టు క్రియేట్ చేసి ఇతనే ఫ్లైట్ క్రాష్ చేసాడా? లేకపోతే ఇతనొక్కడే ఏ గాయాలు లేకుండా ఎలా బతికి విత్ సెల్ ఫోన్‌తో కూడా ఎలా నడుచుకుంటూ వచ్చాడు? ఇటువంటి డౌట్స్ ఆల్రెడీ చాలా మందికున్నాయి. కాబట్టి ఆ యాంగిల్‌లో ఇతను విక్టిమా? లేకపోతే ఇతనే టెర్రరిస్టా? అన్న యాంగిల్‌లో ఈ సినిమా చేయొచ్చు. రెండవది, దీంట్లో అనేక ఇండివిడ్యువల్ స్టోరీస్ ఉన్నాయి. రకరకాల కథలు మనం గూడా కొన్ని చెప్పుకున్నాం. బతికిన ఇతనితో పాటు చనిపోయిన 241 మంది చనిపోయారంటే 241 స్టోరీస్ ఉంటాయి. అందులో టాప్‌గా ఒక 10 స్టోరీస్ తీసుకున్నా గూడా రకరకాల స్టోరీస్ ఉంటాయి. అంటే కొత్తగా పెళ్ళయ్యి భర్తను కలవడానికి వెళ్తున్న భార్య, తండ్రి చనిపోతే అంత్యక్రియలకొచ్చిన ఈ ఇండియాకొచ్చిన ఒక కొడుకు, తర్వాత ఇద్దరు గే కపుల్, బ్రిటిష్ గే కపుల్ వాళ్ళు సరదాగా ఇండియాకొచ్చి వెళ్తున్నారు. గుడ్ బై ఇండియా అని వీడియో తీశారు. తర్వాత భార్య చనిపోతే ఆమె అస్థికల్ని ఇండియాలో కలపాలని ఆమె చివరి కోరిక. 18 రోజులైంది భార్య చనిపోయి. అస్థికలను తీసుకొనొచ్చి ఇండియాలో కలిపి వెళ్తున్న ఒక భర్త. తర్వాత ఒక డాక్టర్ ఫ్యామిలీ, వాళ్ళ భర్త లండన్‌లో ఉన్నాడని తన ఇద్దరు కొడుకులు, కూతురుతో కూడా వెళ్ళే ఫ్యామిలీ. అలాగే ఇనయత్ అలీ అని ఒక మొత్తం
ఈద్ పండుగ కోసం ఇండియాకి వచ్చి చేసుకొని వెళ్ళిన ఒక ఫ్యామిలీ, ఇలాగా చాలా కథలు ఉన్నాయన్నమాట. ఈ కథల్లో కనెక్ట్ చేసి కూడా చెప్పొచ్చు. అలాగే ఫ్లైట్ యాక్సిడెంట్ తర్వాత ఏం జరిగింది, మెడికల్ కాలేజీలో మెడికల్ స్టూడెంట్స్ దాదాపు 38 మంది చనిపోయారని ఇప్పటి వరకు చెప్తున్నారు. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా దీంట్లో స్టోరీస్ వచ్చే అవకాశం ఉంది. దాంట్లో ఇంకా చాలా మంది గాయపడి ఉన్నారు. సో ఇదొక యాంగిల్ అయితే, దేశభక్తి యాంగిల్, అసలు దీని వెనుక పాకిస్తాన్ కుట్ర ఉందా, టర్కీ సహాయంతో పాకిస్తానే దీన్ని పేల్చేసిందా? ఎందుకంటే దాదాపు 9 ఎయిర్పోర్ట్లలో టర్కీ గ్రౌండింగ్ యాక్టివిటీస్ చేస్తుంది, గ్రౌండ్ సర్వీసెస్ ని అందిస్తుంది. టర్కీకి సంబంధించి సెలబీ అనే కంపెనీ. కాబట్టి వాళ్ళు అనుకుంటే ఈ ఫ్లైట్ లో కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ని ఈజీగా మార్చేయచ్చు. ఆ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ఏమైనా మార్చడం వల్ల ఇది జరిగిందా, ఇది చివరి నిమిషంలో పైలట్ తెలిసిందా, లేకపోతే పైలట్ ఫ్యామిలీని వాళ్ళు కిడ్నాప్ చేసి పైలట్ ని కూడా బెదిరించారా? ఇలాగ అనేక యాంగిల్స్ లో నుంచి కూడా దీన్ని తీసుకెళ్లొచ్చు. అప్పుడు దేశభక్తి కోణం, మన ఆపరేషన్ సింధూరు, ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయన్నమాట. ఇలాగా అనేక రకాల యాంగిల్స్ లో నుంచి దీన్ని తీయచ్చు. అట్లాగే చివరి నిమిషంలో వీళ్ళు కోల్పోతుంది అనుకున్నప్పుడు ఆ ప్రయాణికులు ఎవరెవరు ఎలా రియాక్ట్ అయ్యారు, అవన్నీ కూడా వస్తాయన్నమాట. సో ఇలాగ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ లో, మల్టిపుల్ యాంగిల్స్ లో ఈ సినిమా తీసే అవకాశం అయితే ఉంది. అయితే గతంలో తీయలేదా అంటే, ముందుగా హాలీవుడ్ చూస్తే హాలీవుడ్ లో రియల్ సంఘటన బేస్ చేసుకొని వచ్చిన టాప్ సినిమాలు చెప్పాలంటే సల్లీ అనే సినిమా నెంబర్ 1 గా చెప్పుకోవచ్చు. ఇది టామ్ హ్యాంక్స్ యాక్ట్ చేశాడు. ఇది సల్లెన్బర్గ్ అనే ఒక కెప్టెన్ సల్లెన్బర్గ్ అనే ఆయన ఫ్లైట్ కి పక్షి వచ్చి ఢీకొన్నప్పుడు ఫ్లైట్ కూలిపోతుంటే దాన్ని చాలా జాగ్రత్తగా హడ్సన్ రివర్ లోకి తీసుకెళ్లి హడ్సన్ రివర్ లో దాన్ని ల్యాండ్ చేయగలిగాడు. అందులో 155 మందిని ఆయన సేవ్ చేయగలిగాడు. లేకపోతే ఆయన తెలివితేటలు, ఆయన సమస్ఫూర్తి కానీ లేకపోతే యుఎస్ ఎయిర్వే ఫ్లైట్, అది ఎయిర్బస్ 320, ఆ ఫ్లైట్ మొత్తం వేరే దగ్గర ల్యాండ్ మీద కానీ కూలిపోయిన ఉంటే మొత్తం 155 మంది చనిపోయేవాళ్ళు. దాన్ని బేస్ చేసుకొని క్లింట్ ఈస్ట్వుడ్ డైరెక్షన్ లో సల్లీ అనే సినిమా వచ్చింది. అట్లాగే యునైటెడ్ 93 అనే సినిమా 2006లో వచ్చిన సినిమా. ఇది 2001లో సెప్టెంబర్ 11న 9/11 అంటారు దాన్ని, అమెరికాలో ట్విన్ టవర్స్ ని కూలగొట్టారు. ఒక యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ అని 93 ఫ్లైట్, ఆ ఫ్లైట్ ని హైజాక్ చేసి ఈ బిల్డింగ్ని కూలగొట్టారు. దాని మీద యునైటెడ్ 93 అనే ఒక సినిమా వచ్చింది. అట్లాగే సొసైటీ ఆఫ్ ద స్నో అని 2023లో వచ్చింది. అంటే ఉరుగ్వేలో ఎయిర్ ఫోర్స్ ఒక ఫ్లైట్ 1972లో పడిపోతుంది. అందులో రగ్బీ టీం ఉంటారు. అది యాండెస్ పర్వతాల్లో పడిపోయినప్పుడు అక్కడ వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు, వాళ్ళు అందరూ బతికారు కానీ వాళ్ళకి ఫుడ్ లేదు, విపరీతమైన చలి. దాంతో వాళ్ళు చివరికి మ్యాన్-ఈటర్స్ గా మారిపోయారు. కెనాబలిస్టులు అంటారు, అలాగా కెనబలిస్టులుగా మారిపోయి నా పరిస్థితి కూడా దాంట్లో బ్రహ్మాండంగా తీశారు. ఇదే థీమ్ తీసుకొని తర్వాత ఇంకొక అలైవ్ అనే సినిమా కూడా 93లో తీశారు, యాండెస్ పర్వతంలో జరిగేది. అట్లాగే ఫ్లైట్ ఆఫ్ ద ఫీనిక్స్ అని 1950లో సహారాలో జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్ బేస్ చేసుకుని తీశారు. అట్లాగే ద క్యాప్టెన్, ఫియర్లెస్, ఫ్లైట్ అని డెంజెల్ వాషింగ్టన్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సినిమాస్, అది తీశారు. అతను మందు కొట్టి వెళ్ళకూడదు, కానీ అతను రాత్రంతా మందు తాగుంటాడు, డ్రగ్స్ వేసుకుని ఉంటాడు. అతను ఫ్లైట్కి వెళ్తాడు. అయితే ఆ ఫ్లైట్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానివల్ల అతను ఇంత ఉన్నప్పటికీ కూడా అతను ఎలా వీరోచితంగా సేవ్ చేశాడు అనేది అదొకటి. అలాగే ద వన్ అనే ఒక సినిమా, డౌన్ ఫాల్ అనే సినిమా, ఇలాగా హాలీవుడ్ లో చాలా ఉన్నాయి. అయితే మన ఇండియాకి వచ్చేసరికి నీర్జా అనేది చాలా పాపులర్ సినిమా. అది 1986 సెప్టెంబర్ 5న ప్యాన్ యామ్ ఫ్లైట్ ని పాకిస్తాన్ లో కరాచీలో హైజాక్ చేశారు. దాన్ని బేస్ చేసుకుని అక్కడ నీర్జా బానోత్ అనే ఒక అమ్మాయి మీద బేస్ చేసుకుని ఆ అమ్మాయి ఎలా కాపాడింది అనేది తీశారు. అట్లాగే ఎయిర్ లిఫ్ట్ 2016లో తీశారు. మన గల్ఫ్ లో 1990 గల్ఫ్ వార్ అప్పుడు ఎలా మనం కాపాడామనేది అక్షయ్ కుమార్ తీశారు. బెల్ బాటమ్ అనే ఒక సినిమా తీశారు. ఎహై ఇండియా, హైజాక్ అనే ఒక సినిమా,
ఇవన్నీ కూడా ఏంటంటే మనోళ్ళు ఎక్కువగా దేశభక్తి ఉన్న సినిమాలనే ఎక్కువగా ఈ ఫ్లైట్ దీన్ని తీశారు. హ్యూమన్ ఎమోషన్స్ కంటే కూడా దేశభక్తిని బేస్ చేసుకొని పాకిస్తాన్ ని విలన్ గా చేస్తూ వచ్చిన సినిమాలే మనకి ఎక్కువగా ఉన్నాయి.